శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక మందలింపు. చిచి, ఎంత చెట్టుకు అంతే గాలి అన్నారు. కానీ ఏమైంది? పండితుడిని, ప్రొఫెసర్ని, ఎంతో మందిని డాక్టర్ కోర్సుకు పంపించిన గనుణ్ణి మరి నాకేమైంది? పండిత కొడుకు పరమశుంఠ అంటున్న నానుడి నాకు సొంతమైంది. ఏం లాభం? జ్ఞానసుందరమ్మ గారి పిల్లలు ఇద్దరికి మెడిసిన్లోనే సీట్ వచ్చింది. కనీసం మనోళ్ళకి ఫార్మసీలో కూడా సీట్ రాలేదు. ఎంత సిగ్గుచేటు, ఎంత అప్రతిష్ట! మెడిసిన్లో సీటు గ్యారంటీ. మా దగ్గర కోచింగ్ తీసుకుంటే మెడికల్ కాలేజీ సీటు మీ సొంతం. సీటు మీకోసం గేటు తోసుకుంటూ వస్తుంది, తన్నుకొస్తుంది అంటూ ఇంటర్ పరీక్షలు పూర్తి కాకుండానే మైక్ పెట్టి అరిస్తే నెల రోజుల కోచింగ్ గాను 5 లక్షలు ఫీజు కట్టి పోరగాళ్ళని తన దగ్గరికి వచ్చి నిశ్చంతగా వెళ్ళిపోయే తల్లిదండ్రులు. డాక్టర్లు అయిపోతుంటే నా కొడుకులిద్దరు దేశదిమ్మర్లై మన్ను తిన్న పాముల్లా చీకటి పబ్బుల్లో తిరిగి 24 గంటలు జోగుతూ తిండి, తాగుడు, గంజాయి, పబ్బులు, తలా ఒక కారును. సిగ్గుచేటు! ఇలాంటి వెధవలకు మెడిసిన్లో సీట్ కాదు కదా, చివరికి ఇంటర్ గట్టకటం కూడా అసాధ్యము. అపూర్వ మెడికల్ కోచింగ్ సెంటర్ అధినేత భార్యాభర్తలిద్దరూ కోచింగ్ సెంటర్ల యొక్క మూల స్తంభాలై కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ని మెడికల్ కాలేజీకి పంపుతున్నారు. అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందటమే కాక బిరుదులు, అవార్డులు పొందిన తల్లిదండ్రులు. ఊళ్ళ నుండి తల్లిదండ్రులు పిల్లల్ని, డబ్బు మూటల్ని తెచ్చి పిల్లల భవిష్యత్తు పూర్తిగా బాధ్యత వారిపై పెట్టేసి హాయిగా గాలి పీల్చుకు వెళ్ళిపోతుంటే తామేంటి తమ పిల్లలు ఇద్దరిని కూడా తీర్చిదిద్దలేకపోతున్నారు. గాడిద పిల్లల్ని గాడిలో పెట్టలేకపోతున్నారు. పిల్లలిద్దరిని డాక్టర్లు చేయాలనే తలంపు తల్లకిందులైపోతుంది. మా పిల్లలేంటి, ముందు మా పిల్లలకి ఏం నేర్పుతావు, ముందు నీ పిల్లల్ని చూసుకో అని బంధువర్గం, స్నేహితులు నవ్వుతున్నట్లు అనిపించింది. తన దగ్గర చదివినటువంటి 50 మందిలో 20 మందికి సీట్ వస్తే తమ బిడ్డలు క్వాలిఫై కూడా కాలేదు. పేను బెత్త విరిగేలా గదిలో పెట్టి చావుబాదాడు తండ్రి. దానికి కారణం తమ దగ్గర చదివినాడు ప్రక్క అపార్ట్మెంట్లో ఉన్న అన్నా చెల్లెలు ఇద్దరికి మెడిసిన్లో ఓపెన్ సీట్ రావటము, తల్లిదండ్రుల వారిని చూసి సిగ్గు తెచ్చుకోమంటాము. తండ్రి అయితే పోయి వాడి ఉచ్చతాగు, అప్పుడైనా ఇంత బుద్ధి వస్తుందేమో అని అంటాము. మరి పక్క అపార్ట్మెంట్లోనే ఎగిరేసినటువంటి విజయకేతనము. అందులో ఇద్దరే ఓపెన్ కోటాలో మెడికల్ కాలేజీ సీటు గేటు దాటి వెళ్ళిపోతూ వాళ్ళిద్దరూ వెనకనే ఉండిపోయారు. 30 కుటుంబాలు ఉన్నాయి. అన్నా చెల్లెలకు పుష్పగుచ్చాలిచ్చి సత్కరిస్తూ ఉండి అభినందనలు తెలుపుతూ ఉంటే గోడ మాత్రం అడ్డున్న అపార్ట్మెంట్లోని ఆనంద కోలాహలము. బురదపాముల, వానపాములు, నత్తలు, తాబేళ్లు అని అందరూ అనుకుంటున్నట్లు, వెక్కిరిస్తున్నట్లు, ముసిముసి నవ్వులు హేళనలతో చేస్తున్నట్లు అనిపించి మీడియా రావటంతో ఉరకలు పరుగున కోచింగ్ సెంటర్కి పరిగెట్టారు తల్లిదండ్రులు. సత్కారాలు, బిరుదులు పొందేందుకు, శాలువాలు కప్పించుకునేందుకు. తెల్లారింది. అద్భుతమైన రిజల్ట్తో తబ్బిపై ఉన్నటువంటి పక్క ఫ్లాట్ గడిచిన దినమంతా కోలాహలము. తెల్లారకుందే పెద్ద పెట్టున ఏడుపులతో నిద్రలేచింది. 30 కుటుంబాలకు 6 ఫ్లోర్స్లో ఉన్న ఎంఆర్ఆర్ అపార్ట్మెంట్స్ దుఃఖ సందడిలో మునిగిపోయింది. ఒక్క క్షణము నిన్నంతా అభినందనల ఆనంద కోలాహలము. పూలగుచ్చాలతో అభినందనలు తెప్పినటువంటి పిల్లలిద్దరూ తెల్లారేసరికి రాత్రి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చి వస్తామని, లేటుగా వస్తామని చెప్పి వెళ్ళిన పిల్లలు అపార్ట్మెంట్ సెల్లార్లో మెడలు తెగి రక్తసిక్తమై నిర్జీవులై పడి ఉన్నారు. రాష్ట్రం ఉడికిపోయింది. పోలీసులు నిండిపోయారు. అప్పుడు దొరికింది వాచ్మ్యాన్ ఇంటి పక్కనున్న తులసికోటలో పడేసినటువంటి డిసెక్షన్ బాక్స్లోని కత్తి. పోలీసులు, జనం, పత్రికలు నిండిపోయాయి. పిల్లలు ఆత్మహత్య చేసుకోలేరు. వారికి ఉన్నటువంటి అద్భుతమైన తెలివితేటలు, మంచి పేరు ప్రఖ్యాతులు వారికి ఉన్నాయి. 18 నిండని పిల్లలకు శత్రువులు అంటూ ఉండరు. అందులో ఇంత భీకరంగా పీకలు కోసేసేవారు ఉండటం కల్లా. పోస్ట్ మార్టం అయ్యాక, దహన సంస్కారాలు అయ్యాక కూడా పిల్లలిద్దరూ తలుపులు వేసుకుని ఎంత బాధినా తలుపులు తీయటం, బయటికి రాకపోవటం చూసి కోచింగ్ సెంటర్ అధినేతలైనటువంటి భార్యాభర్తలు ఏదో ఒక అనుమానం, మనసులో మెదడులో ఎన్నో సందేహాలు, మరణించిన వారి పీకల కోసినటువంటి డిసెక్షన్ బాక్స్లోని కత్తి, ఇవన్నిటిని ఎన్నో అనుమానాలు సాగినాయి. అది ఖచ్చితంగా ఆ డిసెక్షన్ బాక్స్ అది ఇంటర్ వరకు వాడే డిసెక్షన్ బాక్స్ అని అర్థమైంది.
పోలీసులు రంగంలోకి దిగారు. కోచింగ్ సెంటర్ ఇంటిపై దాడి కారణము వారి పిల్లలిద్దరూ బయటికి రాకపోవడంతో పోలీసులు రంగం దిగారు. తలుపులు పగలగొట్టారు. గంజాయి మత్తులో తూగుతున్న పిల్లలు, చిందరవందరగా మురికిగా ఉన్న గది, పక్కలు దుప్పట్లు కింద పడేస్తున్నాయి, పుస్తకాలు చిందరవందరగా. నిద్రాహారాలు లేకుండా 2 రోజుల నుంచి మంచాలపై ముడుచుకొని ఉన్నటువంటి 2 కుర్రాళ్ళు. వారి పరిశీలనలో ఖాళీగా ఉన్న డిసెక్షన్ బాక్స్. పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే కారణం తల్లిదండ్రులిద్దరూ ర్యాంక్ పిల్లల్ని తదేకంగా పొగడటం, తమని తిట్టటం వారికి నచ్చలేదట. కారణం అదే. ఇక ఏం చెప్పాలి? అందరిళ్లలో ఇలా పోల్చటం ఉండనే ఉంటుంది. కానీ మితిమీరినటువంటి పిల్లలు గంజాయి మత్తులోనూ పబ్బుల సంస్కృతిలోని తేలి ఉంటే ఇలాంటి జరుగుతూ సంభవిస్తూ ఉంటాయి. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్.